అకాల వర్షాల వల్ల కానీ, తీవ్రమైనటువంటి ఎండ ఎక్కువ ఉండి వర్షం తక్కువ ఉండడం కానీ, లేకుంటే పెనగల్ తుఫాననో, లేకుంటే ఇప్పుడు వచ్చిన తుఫానో 3 సార్లు రైతులకు నష్టపరిహారం ఒక్క రూపాయి చెల్లించలే. ఇప్పుడు మళ్ళా ఈ తుఫాన్ వచ్చింది, తీవ్ర రూపంలో నష్టం కలుగుతా ఉంది. ఈ విపత్తు సమయంలో కూడా నష్టపరిహారాన్ని ఏ విధంగా రైతులకు అందించాలా, నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలా అనే దృష్టి లేదు ఈ ముఖ్యమంత్రి కుమారునికి. ప్రచార యావ, విపత్తు సందర్భంలో కూడా ప్రచార యావ. మనిషి సచ్చి ఇంట్లో ఉంటే కూడా వేడుక చేసుకునే సందర్భం ఎట్లుంటుందో ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి అట్టే ఉంది. హెలికాప్టర్ ఎక్కి ఏరియల్ సర్వేలు చేస్తారు, ఎడన నీళ్ళు వచ్చే జాకెట్ వేసుకొని బోట్లు తిరుగుతారు, కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్లు పెడతారు. అబ్బా కొడుకులు మాత్రమే, ఎవరికి ఏ ఇమేజ్ ఉండకూడదు. ఆ ప్రచారం కూడా వేరే వాళ్ళకు, మంత్రులకు ఉండకూడదు. ఇంత చేసి ఏమైనా రైతులకు ఇచ్చినారా తునమో పనమో అంటే రాగిన 50 పైసలే, రాగిన 50 పైసా. నేను చెప్పిన ఈ 3 సందర్భాల్లో ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో రైతులకు ఏ ఒక్కరికి ఒక్క పైసా రాలే. ఇప్పుడు ఈ సందర్భంలో కూడా ఇంత నష్టం జరిగింది. 20 లక్షల ఎకరాలకు పైన జరిగింది. లక్షల మంది రైతులు నష్టపోయినారు. నష్టపోవడంలో కూడా కొద్దో గొప్ప కాదు, తీవ్రంగా అంటే పూర్తి స్థాయిలో నష్టపోయినారు. పంట కోసం పెట్టిన పెట్టుబడిలో పంట చేతికొస్తే ఆదాయం రాకపోవడం, పైగా పంటను సాగు చేయడానికి పెట్టిన పెట్టుబడి ఏమైతే ఉందో రాగిన 50 పైసా రాదు. ఇప్పుడు వరి ఒక్క 15 రోజులు 20 రోజులు ఉంటే వరి చేతికి వచ్చిండు, కంప్లీట్ నాశనం అయిపోయింది. మొక్కజొన్న, పత్తి, మిరప, శనగ, మినుము, పసుపు, అరటి, ఉల్లి, పొగాకు, ఉద్యానవన పంటలు, ఆకుకూరలు, కూరగాయలు, లాస్ట్కు పూలు, ఏది దక్కలే ప్రజలారా ఈ రాష్ట్రంలో రైతుకు, కన్నీళ్లు తప్ప. ఒకవైపు ప్రకృతి కన్నెర చేస్తా ఉంది రైతుల మీద, మరోవైపు ప్రభుత్వం కళ్ళు మూసుకొని మొద్దు నిద్రపోతుంది. ఎవరు ఈ రైతులను కాపాడేది? కడప జిల్లా వరకు శనగ పోయింది, పెసర పోయింది, మినుము పోయింది, మొక్కజొన్న పోయింది, అక్కడక్కడ వరి పోయింది. కుందు ప్రవాహం కింద కానీ బోర్ల కింద కానీ ఉండే వరి పోయింది. కర్నూలు జిల్లా ఉల్లిగడ్డలు పూర్తిగా పోయినాయి, ఉల్లి. గుంటూరు మిరప పోయింది, పత్తి పోయింది. ఉభయ గోదావరి జిల్లాలు కంప్లీట్గా వరి పోయింది. ఉభయ గోదావరి జిల్లాలో అరటి పోయింది. ఒక్కొక్క రైతు, భూమి లేని రైతు 4 ఎకరాలు 5 ఎకరాలు కౌలుకు తీసుకుంటే వరి కానీ మరొకటి కానీ సాగు చేయడానికి 3 లక్షలు 4 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినాడు. 5 ఎకరాలకు 3 లక్షలు 4 లక్షలు, 3 రూపాయలు రాదు. ఇప్పుడు 3 రూపాయలు కౌలుకు తీసుకునేందుకు ఆ రైతుకు, భూమి గల ఓనరుకు ముందుగానే మునుగు తగట్టాల. పెట్టుబడి పెట్టే లెక్క రాదు. 3 లక్షలు 4 లక్షలు అప్పు అవుతుంది. ఇచ్చిన గుత్త 1 లక్ష, 5 లక్షల రూపాయలు భూమి లేని రైతు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసి 5 లక్షలు 4 లక్షలు నష్టపోతే, ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ సహాయం అందకపోతే యాబాయిల పడాల వాడు. బహుడు పిల్లం పిల్లలు ఏం తిని బతకాలా? అప్పులతో, ఆత్మాభిమానంతో ఆత్మహత్యలు చేసుకొని మరణించాలా. ఇది తప్ప వేరే మార్గమే లేదు రైతుకు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎంత బాధాకరమైన సంఘటన అంటే, శనగ ఇత్తనాలు ఇవ్వాల రైతులకు సబ్సిడీతో.
సెప్టెంబర్ 25 తారీఖు నుంచి అక్టోబర్ 5 తారీఖు లోపల ఇస్తారు. ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఎవరైనా కానీ సేద్యం చేసి విత్తనం వేసేదానికి సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 5 శనగ విత్తనాలు 40% సబ్సిడీతో ఇస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు బాధపడే అంశం ఏంటంటే ఈ బుద్ధుడికి శనగ విత్తనాలు వేయలే, ఈ బుద్ధుడికి లే, ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పటికి విత్తనాలు ఎవరికి ఇవ్వాలని చెప్పి నమోదు కార్యక్రమం, రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నారు. అంటే దొంగలు పడిన 6 నెలల కుక్కలు మరిగినట్టు సేద్యం ఎప్పుడు చేయాలా, ఇతరం ఎప్పుడు చేయాలనేది ఒక సమయము, కాలము, సమయపాలన లేదా? మన ఇష్టానుసారమా? ఉండదట్లా. సమయ పాలన ప్రకారమే వ్యవసాయం జరుగుతుంది. నువ్వు సకాలంలో విత్తనాలను ఇయలేకపోయినా శనగ విత్తనాలు, ఈ మొద్దు నిద్ర ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులు కొన్నారు విత్తనాలు. భారమైనప్పటికీ కొన్నారు, డబ్బులు పెట్టి కొద్ది సేద్యాలు చేసి విత్తనం వేసినారు. వేసి 20 రోజులు కాలే, ముంతా తుఫాన్ వచ్చింది, దీని ముండమయ్య ముంచిపోయింది. ఇప్పుడు మళ్ళీ ట్రిన్నర్లు కొట్టాలా, మళ్ళీ సేద్యం చేసి మళ్ళీ విత్తనాలు కావాలా? ఎవరు ఇవ్వాలి విత్తనాలు? జగన్మోహన్ రెడ్డి 40%తో సబ్సిడీతో సకాలంలో ఇస్తే నువ్వు 25%తో అకాలంలో ఇస్తావా? నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం మేము. శనగ కానీ, పెసర కానీ, మినుము కానీ విత్తనాలు ఏదైతే నువ్వు పంపిణీ చేయాల్సిన కార్యక్రమం ఉందో, ఈ ముంతా తుఫాన్ వలన జరిగిన నష్టానికి, నువ్వు చేసిన పొరపాటుకు బాధ్యతగా 100% సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేయాలా రైతుకు. 90% కాదు, నువ్వు ఉచితం ఇవ్వాలా. రైతులకు ఉచితంగా నువ్వు విత్తనాలను పంపిణీ చేసి మళ్ళీ వ్యవసాయం చేయడానికి అతని ప్రోత్సాహించి కల్పించాలా. ఇప్పుడు జరిగిన ఈ నష్టపరిహారాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలా. జాతీయ విపత్తుగా ప్రకటించి ఈ రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి నామ్స్ ప్రకారం చేసే సహాయం కుదరదు మిత్రులారా. రాష్ట్ర దేశ ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తా ఉన్నాం, ఉదారమైన స్వభావంతో మీరు చేయాలా. మీరు కేవలం నామ్స్ ప్రకారం చేస్తే ఎన్డీఆర్ఎఫ్ అని, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ అనో, లేకుంటే స్టేట్ విపత్తుల సహాయ నిధి నుంచినో నామ్స్ ప్రకారం మీరు వరికి 50,000 60,000 ఎకరాకు పెడితే 10,000 ఇస్తాం, 6,000 ఇస్తాం. పూల తోటలకు 80,000 రూపాయలకు ఎకరాకు పెడితే 8,000 ఇస్తాం. ఎక్కడన్నా చూడు 5,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయల కంటే మీరు ఇచ్చిన 2024 మళ్ళీ పెంచి ఇచ్చిన తర్వాత కూడా జీవో ఇచ్చినారు. 1,00,000 నష్టం జరిగితే 10,000-15,000 రూపాయలు మీ సహాయం ఉంది. 60,000-70,000 రూపాయలు నష్టం జరిగితే 6,500 రూపాయలు ఉంది. ఆ 6,800 రూపాయలని ఎప్పుడు ఇస్తారు అంటే భగవంతుని తెలియాలా. గాలిలో దీపం, గుడ్డోడు గుట్లో రాయేసినట్టు పడచ్చు, పడకపోవచ్చు. ఇప్పుడు ఈ 3 దఫాలు వేయలే. అదే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ప్రభుత్వం పాలన చేస్తే చెక్ చేసుకున్న ఒకసారి రికార్డ్స్. ప్రతి సంవత్సరం ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన ప్రతి నష్టానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 3 దినాలలో పంట నష్టాన్ని నమోదు చేసినారు. 3 దినాలు 30 దినాలలో రైతుల అకౌంట్లో లెక్క వేసినారు. అది ఎంతన్నా కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఇప్పటి వరకు ఘోరాతి ఘోరమైనటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే రైతుల పక్షాన చంద్రబాబు నాయుడు చేసిన తప్పు క్షమించరాని తప్పు. మామూలుగా ఈ నోటితో అనకూడదు, కానీ రైతులకు జరిగిన అన్యాయానికైతే ఈ ప్రభుత్వం చేసిన దానికి ఈ ప్రభుత్వానికి ఉరివేయాల. రైతులకు చేసిన నష్టానికి ప్రభుత్వానికి ఉరివేయాల. ఏందంత పెద్ద తప్పు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతుల కోసం అని చెప్పి ఉచిత పంటల బీమా పథకాన్ని తీసుకొస్తే లేదు, ఇప్పుడు ఎత్తేసినారు. ఉచిత పంటల బీమా పథకమే కానీ ఈ రోజు కానీ ఉంటే రైతులకు నష్టపరిహారం పెద్ద స్థాయిలో జరిగిండు. ఎవరైతే రైతు ఒక పంటకు సంబంధించినటువంటి బీమా చేసుకునేటప్పుడు
ఆ ప్రీమియం ఎంతైతే చెల్లించాలనో డబ్బును అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే చెల్లించింది. ఈ రాష్ట్రంలో ఉండే అన్ని లక్షల ఎకరాల భూములకు వ్యవసాయానికి సంబంధించి సాగు చేసిన పంటకు ప్రీమియం తనే చెల్లించినాడు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎటువంటి నష్టం జరిగినా పంట నష్టపరిహారం కింద బీమా పథకం నుంచి డబ్బు వస్తుంది. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు పెద్ద మొగుడు వచ్చిన తర్వాత ఉచిత పంటల బీమా పథకం తీసేసినాడు. తీసేసి రైతులే ప్రీమియం చెల్లించాలని పెట్టాడు. రైతులే ప్రీమియం చెల్లించాలా. భారమైనటువంటి ఆ ప్రీమియం చెల్లించడానికి రైతులు చెల్లించలేకపోవడం, అవగాహన లేని రైతులు చెల్లించలేకపోవడం, ఈరోజు ఇంత జరిగిన నష్టానికి రూపాయి లెక్క రాదు. మళ్ళా సిగ్గన లేకుండా నిన్న చెప్తున్నాడు పత్రికలకు, ఎక్కడైతే ఇన్సూరెన్స్ బీమా పథకం ఎక్కడైతే చేసి ఉన్నారో రైతులు వాళ్ళకు నష్టపరిహారం అందించే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. నువ్వు చేసేది ఏందయ్యా? నా వ్యవసాయ భూమికి నా పంటకు నేను బీమా కట్టి ఉంటే నువ్వు చేసేది ఏంది? నాకే వస్తుంది. నువ్వు ఇప్పించేది ఏంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నువ్వు చేయాల్సిన పని ఏందో చేయలేను సక్రమంగా. ఇప్పటికి ఈ క్రాప్ చేయలే అంటే పంటను నమోదు చేయలే. ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఏ పంట ఎక్కడ వేసినారు, ఉదాహరణకు ప్రొద్దుటూరు నియోజకవర్గం ఉంది, వెలవలి గ్రామం ఉంది. వెలవలి గ్రామంలో ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎన్ని ఎకరాలలో ఏ రైతు ఏ పంటలు వ్యవసాయం చేసినాడు, ఈ క్రాప్ చేయలే. పంటను నమోదు చేయకపోతే నేను ఏం రూపంలో వాళ్ళకి సాయం చేస్తావు? ఈ క్రాప్ ఇప్పుడు చేయకపోతేవి, ఉచిత పంటల బీమా పథకం ఎత్తేస్తేవి, ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ అంతంత మటుకు మొత్తుకొని ముఖం కడుక్కున్నట్టు ఇన్పుట్ సబ్సిడీ కూడా